హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి పీకో ఎలా చేయాలి, అలాగే పీకో మిషన్పై ఫాల్ ఎలా కుట్టాలి, హెమ్మింగ్ కూడా ఎలా చేసుకోవాలనేది నేను నీట్గా ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచిగా అర్థమవుతుందనమాట. మీరు టైలరింగ్ ఏం రాకున్నా కూడా మీరు ఈజీగా ఎర్న్ చేసే చిట్కాలు నేను చెప్తాను ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి అయితే ఇది పీకో మిషన్ అనమాట. పీకో మిషను మనకి ఇలా వస్తుందన్నమాట. పాదం అనేది మార్చాల్సిన అవసరం ఏం లేదు. పీకోకి కానీ ఫాల్కి కానీ వాళ్ళు ఇచ్చిన పాదంతో మనము కుట్టేయచ్చు అనమాట. అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకు శారీ ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. కొంగులు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్లో కొంచెం ఒక 2 ఇంచుల వరకు వదలండి. అయితే మనకు మంచి మళ్ళీ చూసారు కదా, కింది పక్క ఉంది. మనం ఇట్లా తిరగల వైపు మన వైపు ఇట్లా పెట్టుకొని కుట్టాలన్నమాట. ఎప్పుడైనా ఇలా పెట్టుకొని కుడితే పీకో అనేది మంచి నీట్గా వస్తుంది. ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకొని కింది వైపు ఈ విధంగా ఉంది చూడండి. పై వైపు నుంచి స్టార్టింగ్ పై వైపు నుంచి ఉంటుందన్నమాట. ఎప్పుడైనా అదేది మన లోపల కొంగుకి పై వైపు నుంచి ఉంటుంది. అదొకటి గుర్తు పెట్టుకోండి. ఈ విధంగా పెట్టేసి ఇలా కుట్టాలన్నమాట. ఎప్పుడైనా క్లాత్ స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. క్రాస్ అస్సలు ఉండొద్దు అనమాట. క్రాస్ లేకుండా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని స్టార్టింగ్ ఒక 2 ఇంచులు అనేది వదిలిపెట్టేసేయండి. ఈ విధంగా వదిలిపెట్టేసి స్టార్ట్ చేయండి. ఎందుకు అని అంటే కొంచెం స్ట్రాంగ్గా వస్తుంది అనమాట. కుట్టు అనేది గట్టిగా వస్తుంది. స్టార్టింగ్ నుంచే కుడితే కుట్టు అనేది గట్టిగా పట్టదు. కొంగులు ముళ్ళు ఊసిపోతాయి అనమాట. లాస్ట్కి ఎడ్జ్లకి ఊసిపోవడం, దారం ఊసిపోవడం అట్లా జరుగుతుంది. అట్లా కాకుండా ఈ పద్ధతిలో స్టార్ట్ చేయండి. నేను లాస్ట్ కుట్టిన తర్వాత ఈ కొన కూడా ఎలా కుట్టుకోవాలో నేను చూపిస్తాను. ఇలా పట్టుకోండి. ఎప్పుడైనా ఇలా ఒక వేలుతోటి నేను కింది నుంచి వస్తుంది చూడండి. ఒక వేలుతోటి అట్లా పట్టుకొని ఈ చేయితోటి ఇట్లా కొంచెం ముందరికి లాగుతూ పీకో అనేది ఇలా చేయండి. మెల్లగా నీట్గా వస్తుందండి. పీకో అయితే నీట్గా వస్తుంది. మనకు ఆల్రెడీ టైలర్ షాప్ వాళ్ళు మనకు సెట్టింగ్స్ చేసి ఇస్తారు. అదే సెట్టింగ్స్ ఉంచుకోవాలన్నమాట. మనము ఎప్పుడైనా సూది పోతే కనుక మార్చుకోవచ్చు. కాకపోతే సూది కూడా అంత తొందరగా ఏం పోదన్నమాట. దీనికి ఇలా ఇలా వస్తుందన్నమాట. పీకో అనేది ఇలా వస్తుంది నీట్గా. ఎంత సన్నగా ఎలా వచ్చిందో చూడండి మీరు. ఇలా నీట్గా వస్తుందన్నమాట. అయితే ఈ కుట్టు అనేది ఇలా రావాలన్నమాట. ఇంటూ లాగా ఇంటూ షేప్లో వస్తుందన్నమాట. పీకో అనేది ఎప్పుడైనా అట్లా రావాలన్నమాట. అట్లా రాకుండా కొంచెం మనకు లూజ్గా కనుక వచ్చింది అని అంటే మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. మీరు ఏమైనా తప్పు చేశారా, ఎక్కడైనా ఏమైనా స్ట్రక్ అయిందా. కొంచెం చిన్న దారం స్ట్రక్ అయినా కూడా బాబిన్లో కానీ కింద అక్కడ బాబిన్ కేస్లో కానీ కొంచెం కుట్టు అనేది అట్లా వస్తుందన్నమాట. అదొకటి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటూ ఇట్లా కొంచెం ఎత్తు తగిలినప్పుడు కూడా సూదిలో దారం ఊడిపోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అట్లాంటప్పుడు కొంచెం స్లోగా తొక్కడము అట్లాంటివి అలవాటు చేసుకోండి. ఇట్లా బాగుంటుంది. ఇట్లా చేస్తే మంచిగా నీట్గా నిదానంగా మంచిగా వస్తుందన్నమాట. ఎప్పుడైనా ఎక్కువ లాగొద్దు. పీకోని ఎక్కువ లాగారంటే పీకో అనేది దూరం వస్తుందన్నమాట. అప్పుడు లుక్ అనేది పోతుంది. మనకు కస్టమర్స్ కూడా చూస్తారు కదా, వాళ్ళు ఎలా కుట్టారు ఏంటని చూసి మళ్ళీ వస్తారనమాట. ఒకసారి వచ్చిన కస్టమర్స్ని మళ్ళీ వెళ్ళగొట్టుకోకండి. నీట్గా ఇలా చిన్నగా నిదానంగా చేసి కస్టమర్స్ని పెంచుకోండి. ఇప్పుడైతే మామూలుగా అయితే మనము టైలరింగ్ ఏది రాకున్నా కూడా ఉట్టి పీకో మిషన్ తెచ్చుకొని కూడా డబ్బులు సంపాదిస్తున్నారండి ఇళ్ళల్లో ఉండి కూడా. ఎందుకంటే కొంచెం ఇళ్ళల్లో ఉన్న వాళ్ళ దగ్గరికే వెళ్తున్నారు ఈ కస్టమర్స్ కూడా. ఈ షాప్లలో ఉన్న వాళ్ళైతే సరిగ్గా టైంకి ఇవ్వరు, చెయ్యరు అని చెప్పేసి పీకోనే కదా, పీకో ఫాలే కదా అని చెప్పేసి ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకే బాగా ఇస్తున్నారు. మీరు ఇంట్లో కనుక ఉండి మీరు ఏం చేయాలి ఏంటి అని ఒక ఉంటుంది కదా ఆలోచన. అట్లా ఉన్న వాళ్ళైతే పీకో మిషన్ తెచ్చుకొని ఈజీగా పీకో అనేది నేర్చుకొని సంపాదించవచ్చు అండి. రోజుకు 200-300 అయితే స్టార్టింగ్ నుంచే ఈజీగా సంపాదించవచ్చు. ఎక్కువ నేను చెప్పాను కానీ ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ స్టార్టింగ్లో మనం 2 ఇంచులు వదిలి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు ఇట్లా పెట్టండి. ఇట్లా ఫోల్డ్ వెనుకకు పెట్టేసి రివర్స్లో పెట్టండి. రివర్స్లో పెట్టేసి ఇట్లా కుట్టుకోండి. చిన్నగా ఫోల్డ్ చేసేసి ఇట్లా కుట్టుకోండి. ఇట్లా కుట్టుకుంటేందంటే కుట్టు అనేది గట్టిగా ఉంటుందన్నమాట. ఏం లేదు. స్టార్టింగ్లో ఏంటంటే ఆ స్టార్టింగ్లో మనము పెట్టడం వల్ల అది ముందలకు అనేది పోదు. అదొక ప్రాబ్లం వస్తుంది. ఇంకొకటి కుట్టు కూడా గట్టిగా పట్టదనమాట. అందుకు దానికోసం అని చెప్పేసి ఒక 2 ఇంచులు వదిలిపెట్టి ఇట్లా కుట్టుకోండి. ఇప్పుడు ఈ దారాలు మంచిగా నీట్గా ఇట్లా కట్ చేసేసుకోండి. మీరు ఎప్పుడైనా పీకో మిషన్ కొందామని అనుకుంటే కనుక వాళ్ళు అమ్మే వాళ్ళు ఉంటారు కదండి, అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి
మంచిగా సెట్టింగ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయించుకొని కొనుక్కోండి. ఎందుకంటే అందరికీ తెలియదు అనమాట సెట్టింగ్ అనేది. కొంచెం మంచి మంచి షాపులలో అయితేనే ఆ సెట్టింగ్ అనేది తెలుస్తుంది. రీసేల్ మాత్రం అస్సలు కొనొద్దండి. రీసేల్ అంటే ఇట్లా కొంచెం సెకండ్ హ్యాండ్‌వి అమ్ముతూ ఉంటారు కదా, అట్లా మాత్రం అస్సలు కొనకండి. ఎందుకంటే తక్కువ పడుతుంది కానీ వాళ్ళు ఏదో ప్రాబ్లం ఉంటేనే అమ్ముతారు. ఊరికే ఎవ్వరు అమ్మరండి పీకో మిషను అసలు. కాబట్టి కొంచెం కొత్త మిషనే కొనుక్కోండి. ఇప్పుడు ఫాల్ ఉంది కదా, ఈ ఫాల్ అనేది ఇట్లా స్టార్ట్ చేయండి. ఒక జానడంత ప్లేస్ వదిలిపెట్టుకొని ఇట్లా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసేసి ఇట్లా లోపలికి కొంచెం అంత ఒక హాఫ్ ఇంచ్ అంత లోపలికి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసి కొంచెం యువతల నుంచే స్టార్ట్ చేయండి కుట్టడం. నేను పెట్టాను చూడండి, అట్లా స్టార్ట్ చేసి ఈ విధంగా రెండు సమానంగా పెట్టుకొని ఈ విధంగా మెల్లగా లాగుతూ, ఒకటేమో ఆ చేతితోటి అట్లా పట్టుకోవాలి, ఒక చేతితోటే ముందరికి లాగాలన్నమాట. అట్లా లాక్కుంటూ కుట్టేసుకోండి. ఇట్లా మెల్లగా స్టార్టింగ్లో మెల్లగా కుట్టాలన్నమాట ఎప్పుడైనా. ఎందుకంటే ఎత్తు తగులుతుంది కదా, ఎత్తు తగిలే కొద్ది ఏమవుతుందంటే ముందలకనేది జరగదు, దారం ఉచ్చిపోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. అందుకే స్టార్టింగ్లో కొంచెం స్లోగా కుట్టుకోండి. ఇలా మెల్లగా లాగుతూ ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇలా వస్తుందన్నమాట. స్టార్టింగ్ స్టేజ్లో ఇలా వస్తుంది కుట్టు అనేది. కొంచెం ముందలకి జరిపి కుట్టాలి, స్టార్టింగ్ నుంచే కుట్టాలన్నమాట. మరి ఫాల్ స్టార్ట్ చేసిన కాడ నుంచే కుట్టకుండా కొంచెం ఇవతల నుంచే అందుకోండి. ఫాల్ కూడా మనకు ఒక్కోసారి క్రాస్ వస్తూ ఉంటాయండి, అది గమనించుకోండి. ఎందుకంటే మనకు అవి తెలియక మనము కుడతాము, ఎంత కుట్టినా కూడా క్రాసే వస్తుంటుంది. హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా క్రాస్ వస్తుంది, కూచుల్లాగా రావడము, అదొక విసుగులాగా అనిపిస్తుంది. అందుకే ఫాల్ అనేది ఒకసారి చూడండి, ఫాల్ అనేది స్ట్రైట్గా ఉందా క్రాస్గా ఉందా అనేది కూడా చూసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి క్రాస్ ఉంటాయి, ఎక్కువ ఏం రావు క్రాస్, కానీ ఎప్పుడైనా క్రాస్ ఉంటాయి. ఒక్కోసారి ఏమో చీరలే క్రాస్ ఉంటాయి అన్నమాట. చీరలు కూడా ఒక్కోసారి క్రాస్ ఉంటాయి, దానివల్ల కూడా ప్రాబ్లం వస్తుందన్నమాట. ఇలా సన్నగా ఎలా వచ్చిందో చూడండి. ఫాల్ కూడా ఏం పాదం మార్చలేదు, నేను అదే పాదం పెట్టి కుట్టేశాను. నీట్గా సన్నగా ఎంత స్మూత్గా వచ్చిందో చూడండి. ఇలా వస్తుందన్నమాట వర్క్ అనేది. చాలామంది కస్టమర్స్ కూడా చాలా ఇష్టపడతారనమాట నా దగ్గర పీకో ఫాల్ చేయించుకోవడానికి. చాలా ఇష్టపడతారు, సన్నగా వస్తుంది అని చెప్పేసి. కానీ దానికి కారణం ఏంటంటే నేను ఏ సెట్టింగ్స్ కూడా మార్చలేదండి. అది వాళ్ళు టైలర్ షాప్ అతను ఇచ్చాడు, అంతే. మిషన్ షాప్ అతను ఇచ్చాడు, అదే నేను కంటిన్యూ చేస్తున్నాను ఇప్పటికీ. దానివల్లనే నాకు మంచిగా పనిచేస్తుంది అనమాట. యువతల వైపు నుంచి ఇలా ఉంటుంది చూడండి, ఇట్లా వస్తుంది. సూది దారం అనేది ఇలా వస్తుంది. ఈ మధ్యలో ఫాల్ అనేది ఇలా వస్తుందన్నమాట, మధ్యలోకి ఇలా వస్తుందన్నమాట. మీకు ముందల వైపు నుంచి కూడా చూపిస్తే అర్థమవుతుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఇలా ఉంటుందన్నమాట స్టిచ్చింగ్ అనేది, ఇలా ఉంటుంది. నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో నేను కుడుతూ చూపిస్తున్నానండి. ఎవరు లేరనమాట హెల్ప్ చేయడానికి ఇప్పుడు షాప్లో. ఇలా ఇలా ఉంటుందన్నమాట. ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నా, ఒక చేతితోటేమో ఇది ఫాల్ పట్టుకున్నా. ఎందుకంటే ఫాల్ కుట్టడానికి రెండు చేతులు కంపల్సరీ కావాలండి. ఎందుకంటే ముందరికి లాగాలి, మనం ఇక్కడ మళ్ళీ పట్టుకోవాలన్నమాట. రెండు సమానంగా రావాలి కదా, కొంచెం కష్టం అవుతుంది. అయినా సరే మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి మంచి హెల్ప్ అవుతుంది వీడియో అని చెప్పేసి నేను చూపిస్తున్నాను అనమాట. ఇలా లాస్ట్కి ఎడ్జ్కి వచ్చినాక ఇట్లా లోపలికి కొంచెం ఫోల్డ్ చేసేసి ఇట్లా తీసుకోండి. ఇట్లా తీసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, నీట్గా కట్ చేసేసుకోండి. ఇంకా ఇలా ఇలా నీట్గా కట్ చేయండి. కష్టపడితేనే వస్తాయండి ఏదైనా డబ్బులు, ఊరికి ఏం రావు ఎవ్వరికి. కొంచెం కష్టపడాలి, కష్టపడితేనే మనకు లైఫ్లో కూడా సక్సెస్ అనేది వస్తుందన్నమాట. మనం ఊరికే కూర్చుంటే వాళ్ళు సంపాదిస్తున్నారు, వీళ్ళు సంపాదిస్తున్నారు అని వాళ్ళ మీద వీళ్ళ మీద అట్లా బాధపడడం కంటే కష్టపడండి. కష్టపడి ఏదో ఒకటి చేసుకోండి పని. ఏ పనైనా మనకు గౌరవమే అనమాట. చిన్న పనైనా పెద్ద పనైనా ఏదైనా గౌరవమే. తప్పు చేయనంత వరకు, దొంగతనం చేయనంత వరకు ఏ పనైనా మంచిదే అనమాట. అందుకే నేను టైలరింగ్ పని చేస్తానా అట్లా అనుకోవద్దు ఎవరైనా. ఇందులో కూడా సక్సెస్ అనేది చాలా ఉంటుందండి. ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అనమాట. మీ ఓపిక అది. మీరు స్టార్టింగ్ బ్లౌజ్ నేర్చుకున్న దగ్గర నుంచి, పీకో ఫాల్ నేర్చుకున్న దగ్గర నుంచి ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అనమాట. అది మీ ఓపిక. కాబట్టి ఏ పనిని కూడా చిన్నదని అనుకోకండి, మంచిగా నేర్చుకోండి టైలరింగ్. అయితే ఇప్పుడు నేను ఈ పీకో ఫాల్ అనేది కూడా చూపిస్తున్నాను చూడండి. నేను ఇట్లా పెట్టుకుంటాను అనమాట. ఇట్లా పెట్టుకొని ఇంకా మిషన్ పైనే కుట్టేస్తాను. ఒక్కోసారి ఏమో హెమ్మింగ్కి ఇస్తానమాట. అర్జెంట్ ఉన్నవి ఇట్లా కుట్టేస్తాను. ఇట్లా ప్యాడ్ ఉంటుంది కదా, ఆ ప్యాడ్ పైన ఇట్లా పెట్టుకోవాలన్నమాట. చిన్న ప్యాడ్ ముక్క ఉంది మా పిల్లలది, చిన్నప్పటిదో. ఆ ప్యాడ్నే నేను ఇట్లా పెట్టుకుంటాను. ఇట్లా పెట్టేసుకొని ఇట్లా స్టార్టింగ్లో ఇక్కడ నుంచి కుట్టాలన్నమాట. ఈ లోపలికి ఫోల్డింగ్ ఉంది కదా,
ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి సూది దారం తీసుకొని ఇలా సూది దారం ఒకటి వదిలేయండి, 2 వరుసలు దారం పెట్టండి, ఒకటేమో వదిలేయండి, ఒకదానికేమో ముడేసేయండి. అంటే ఒకటేమో మామూలుగా ముడి లేకుండా ఉంటుంది, ఒకటేమో ముడి ఉంటుందన్నమాట. అట్లా పెట్టేసుకొని కుట్టేయండి. ఇట్లా కుట్ట అనేది గట్టిగా వేయండి మంచిగా, ఎందుకంటే మళ్ళీ ఊడిపోవద్దు, మంచిగా కస్టమర్స్కి కూడా ఇబ్బంది కాకూడదు కదా, మంచిగా నీట్గా ఉండాలన్నమాట. ఇలా స్టార్టింగ్లో ఇలా పెట్టేసి కుట్టేసేయండి. ఇలా నాకైతే స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో కనీసం ఫాల్ కుట్టడం కూడా రాదండి. అంటే నాకు పెళ్ళి కొంచెం తొందరగా ఎర్లీగానే అయిందనమాట. అప్పటికి నాకు ఫాల్ కుట్టడం కూడా రాదు. నా పెళ్లి చీరలు ఫాల్స్ ఎవరో వేసేసారు, అయిపోయింది. తర్వాత చీర తెచ్చుకున్నా కూడా నాకు ఫాల్ కుట్టడం కూడా రాకుండే, అమ్మ వేసేది ఎప్పుడైనా. తర్వాత నేను కూడా నేర్చుకుందామని అనుకున్నాను, కానీ నాకు రాదని చెప్పేసి నేను వదిలేశాను. కానీ సిటీకి వచ్చిన తర్వాత పిల్లలకు చదువుల కోసం రూమ్ పెట్టిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ వచ్చిందనమాట ఈ పని మీద. అట్లా నేర్చుకున్నాను అనమాట. ఫస్ట్ నేను ఫాల్ కుట్టడమే నేర్చుకున్నాను. చాలా స్లోగా కుట్టేదాన్ని అనమాట. 2 గంటలకి, గంటన్నరకి కూడా ఒక ఫాల్ అయిపోయేది కాదు, అంత స్లోగా నిదానంగా కుట్టేదాన్ని. అట్లాంటిది ఇప్పుడు ఎన్ని వేల చీరలకు నేను ఫాల్స్ వేసానండి. అట్లా మనము చేసుకుంటే వస్తుంది ఏ పనైనా, వదిలేస్తే రాదనమాట అంతే. కష్టపడి నేర్చుకోవాలి, చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఇలా మళ్ళీ ఇటువైపు తిప్పుకొని ఈ విధంగా అమూల్ అయిపోయింది కదా. అమూల్ అయిపోయిన తర్వాత మరి ఇట్లా సాఫ్ట్గా అనుకోండి క్లాత్. ఎప్పుడైనా చాలామంది ఫాళ్ళు కుట్టి ఇంట్లల్లో పీకో మిషన్ లేకున్నా కూడా ఫాళ్ళు కుట్టి సంపాదించే వాళ్ళు ఉన్నారండి. ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒకటి చేసుకొని ఇంతో అంతో కనీసం పిల్లల స్నాక్స్కో, కూరగాయలకో, దేనికో ఒకదానికి అయితే కదా డబ్బులుంటే వేస్ట్ అయితే కావు కదా. ఇలా మంచి ఎడ్జ్కి ఇట్లా మీదంగా ఇట్లా ఒక పావించి డిస్టెన్స్ తోటి అందుకోండి. ఇట్లా దారము పొడవు ఎక్కువ పెట్టుకోకండి. స్టార్టింగ్లో కుట్టేవాళ్ళు కొంచెం తక్కువనే పెట్టుకోండి, ఎందుకంటే ఎక్కువ పెట్టుకుంటే చిక్కుబడిపోతుంది, మళ్ళీ అంత ప్రాబ్లం అయిపోతుంది. అందుకే తక్కువ దారమే పెట్టుకోండి. సూది కూడా మంచిగా కొంచెం పొడవు ఉండాలి, మళ్ళీ మనకి హోల్ కూడా కనిపించాలన్నమాట. అట్లాంటి సూది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ దారం కనిపించకపోతే కూడా ప్రాబ్లం అవుతుంది కదా ఎక్కించడానికి. అట్లాంటి కొంచెం లావున్న సూది తీసుకోండి. హోల్ లావు ఉండాలి, కొంచెం పొడవు కూడా ఉండాలన్నమాట. ఫాల్ కుట్టేటప్పుడు పొడవు ఉండే సూది తీసుకోండి. ఇట్లా కుట్టేస్తే నాకైతే 20 నిమిషాలలో అయిపోతుందండి. ఫాస్ట్గా అయిపోతుంది. అట్లే కొంచెం ఎక్కువ థ్రెడ్ అనేది కనిపించకుండా చిన్నగా అందుకోవడము అట్లా ప్రాక్టీస్ చేయండి. నీట్గా ఉండాలి కదా వర్క్ అనేది మనం చేసినప్పుడు. అట్లాంటివి ప్రాక్టీస్ చేయండి. మంచి ఈజీగా మీరు ఇంట్లో ఉండే పీకో మిషన్ తెచ్చుకొని ఈజీగా సంపాదించవచ్చండి డబ్బులు. ఊరికే అనట్లేదండి, నేను నా ఎక్స్పీరియన్స్ తోటే చెప్తున్నాను అనమాట. నేను చేసిన పని వల్లనే నేను ఈరోజు ఈ సక్సెస్లో మీకు చెప్పగలిగే స్థితిలో ఉన్నాను. నాకు పనే రాకపోతే నేను మీకు ఎలా చెప్పగలుగుతానండి ఒక ఛానల్ పెట్టి ఇంతమందికి. అలా మీరు ఒకసారి ఆలోచించి మంచిగా ఏదైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక ఫస్ట్ పీకో మిషన్ తోటే స్టార్ట్ చేయండి. నేనైతే అది ఖచ్చితంగా చెప్పగలుగుతాను. లేదు పీకో మిషన్ తెచ్చుకునే స్తోమత లేదు మాకంటే, మీ చుట్టుపక్కల వాళ్ళవి ఫాళ్ళు కుట్టడం నేర్చుకోండి. అట్లా ఫాళ్ళు కుట్టి కూడా సంపాదించవచ్చు అనమాట. ఎటువంటి పెట్టుబడి లేదు, అంతే కదా. ఒక దారం, చిన్న సూది అవి ఉంటే సరిపోతాయి. ఈరోజుకి ఇంతేనండి వీడియో. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.